వెస్టిండీస్ తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ శతకంతో మెరవగా సాయి సుదర్శన్ మెరుగైన ప్రదర్శన చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో మరోసారి వెస్టిండీస్ బౌలర్లు విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు యువ ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అతడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 173 పరుగుల నాటౌట్ గా నిలిచాడు. ఇక టెస్ట్ కెరియర్ లో అతడికి ఇది 7వ శతకం. 3వ సెషన్ లో అతడు 150కి పైగా స్కోర్ ను చేరుకున్నాడు. తొలి రోజే ఇలా 150కి పైగా పరుగులు నమోదు చేయడం టెస్టుల్లో అతడికి ఇది రెండోసారి. అతడి ఇన్నింగ్స్ లో 22 ఫోర్లు ఉన్నాయి. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కొంతకాలంగా పేలో ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న సాయి సుదర్శన్ 87 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే శతకానికి చేరువలు అవుట్ అయ్యాడు. ప్రస్తుత క్రీజులో ఎస్ఎస్పీ జైస్వాల్ 173 పరుగులు, శుభమన్ గిల్ 20 పరుగులతో ఉన్నారు. గిల్ కూడా రాణిస్తే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు భారీ స్కోర్ ఖాయమే. ఇక విండీస్ బౌలర్లు వికెట్లు తీయడంలో మరోసారి ఇబ్బంది పడ్డారు. తొలి రోజు వచ్చిన 2 వికెట్లు కూడా స్పిన్నర్ వార్కన్ తీసినవే.